enjoy it. Don't use so much brain. Okay, just like last time, Manavshankar Varaprasad garu premiere choose వచ్చేసా 10:30 షో ఫినిష్డ్ at 1:30 మళ్ళీ వచ్చేసా. ఓకే, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, సినిమా ఎట్లుంది? బికాస్ దిస్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ వెన్ ఎవర్ దేర్ అనిల్ రావుపూడి మూవీ. ఎందుకంటే ప్రతిసారి ఫ్యామిలీ డ్రామా తీసుకొని వస్తారు, చాలామందికి అది రొట్టె కామెడీ అనిపిస్తుంది, చాలా రోజు చేస్తారు. ఈసారి ఎట్లుంది? పర్సనలీ స్పీకింగ్, నాకు లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం చాలా నచ్చింది. ఐ లైక్ ఇట్ సో మచ్. But I know for a fact that I felt so disconnected with this movie. But I also know if I look at a perspective of somebody like my daddy వాళ్ళ ఏజ్, మా అమ్మమ్మ వాళ్ళ ఏజ్, మా మమ్మీ వాళ్ళ ఏజ్, వాళ్ళందరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇట్ ఇస్ వెరీ ఫనీ మళ్ళీ. సో from the point of view of the target audience and what the expectations were set by the trailer, I would say this is a good movie. But once again, there are high chances that people of my age might feel very disconnected in most parts or might not even laugh, which is what happened to me as well. There were a few parts where I laughed, there were many parts where I did not. Sarana. And in short, that is the review. Coming into the details, first, this movie does not feel anything new or different than last 1 year ముందు సంక్రాంతికి వస్తున్నాం. సేమ్ అదే, అక్కడ ఎక్స్ కరెంట్ వైఫ్ ప్లాట్ తీసుకొని చాలా బాగా డిజైన్ చేశారు. దట్ ఫెల్ట్ లైక్ దట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ పేస్. అంటే డ్రామా ఒకవైపు జరుగుతుంది, దాని తర్వాత థ్రిల్లర్ ఒకవైపు నడుస్తుంది. థ్రిల్లర్ అంటే సీరియస్ ఇష్యూ, యాక్షన్, పోలీస్ వాళ్ళ ప్లాట్ రెండు కలిపి నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ సినిమాలో నాకు అదే మిస్ అయింది అనుకుంటా. ఎందుకంటే ఏంటిది, నయనతార ప్లాట్ ఒక సైడ్ నడుస్తూ ఉంటుంది, మళ్ళీ ఏంటిది శంకర్ వరప్రసాద్ హిజ్ సెక్యూరిటీ వాళ్ళ థింగ్ దట్ రన్స్ ఆల్సో ఇన్ ఎ వెరీ డివైడెడ్ పార్ట్. అంటే ఇప్పుడు ఫుల్ ఎమోషనల్ సీన్ వస్తుంది, వాళ్ళు దాని తర్వాత నయనతారతో ఎమోషనల్ సీన్ వస్తుంది, ప్లాట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతారు. ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ వెన్ ఇట్ కమ్స్ టు ద హౌ టు విన్ ద క్యారెక్టర్ బ్యాక్, అది సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా సెటప్లోనే వెళ్ళిపోయింది. సో దెర్ ఇస్ నో ప్యారలల్ రన్నింగ్ ఆఫ్ ద టూ థింగ్స్ ఆర్ టూ ప్లాట్స్. దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాట్ అండ్ దెన్ అన్ అదర్ ప్లాట్ ఇస్ ఇంట్రడ్యూస్డ్. దట్ నాకు అక్కడ కొంచెం స్క్రీన్ ప్లే చాలా డివైడెడ్ అనిపించింది. ఇట్ కుడ్ హ్యావ్ బిన్ లైక్ సంక్రాంతికి వస్తున్నాం, బట్ యా, మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ యూ విల్ ఫీల్ ద సేమ్ వైబ్స్, ఇలా సంక్రాంతికి వస్తున్నాం లాగే ఉంది. సో దాట్ ఈస్ వన్ థింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ పుట్ దట్ ఇన్ అ పాజిటివ్ ఆర్ నెగిటివ్, సో యూ డిసైడ్ దట్. యాక్టింగ్కి వచ్చేసరికి ఐ టెల్ యూ వన్ థింగ్, పాజిటివ్స్లో చెప్పేసరికి you solely would be watching this movie ఎందుకంటే you will see the vintage Chiranjeevi. I've not seen so many of his old movies, but I've seen enough to understand that he looks charming on the screen. చాలా బాగుంటారు చిరంజీవి గారు సినిమాలో చెప్పాలంటే. అసలు హీ లుక్డ్ సో యంగ్ అంటే యంగ్ అని కాదు, ఫర్ హిజ్ ఏజ్ హీ లుక్ వెరీ చార్మింగ్. బాలయ్యలా కాదు, బట్ కొంచెం ఇట్లా ఎలా చెప్పాలి, జోవియల్, జాయ్ఫుల్, అట్లా వెంకీ ఎట్లా ఉంటారు సినిమాల్లో సేమ్ అట్లనే. సో ఐ లైక్ దట్ పార్ట్ అలాట్. ఐ వాజ్ ఏబుల్ టు సిట్ త్రూ ద హోల్ మూవీ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. దాని ఒక్క రీజన్ వల్లే సినిమా అంతా కూర్చోగలిగాను నేను. లేకపోతే ద మూవీ వుడ్ హ్యావ్ బిన్ అన్బేరబుల్. యూ పుట్ బాలయ్య ఇన్ సచ్ ఎ మూవీ, ఐ కాంట్ వాచ్ ఇట్. బట్ చిరంజీవి పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్, దట్ ఈస్ ఎ పాజిటివ్. అండ్ అది వదిలేసి ఇంకా కామెడీ సీన్స్ వన్స్ అగైన్ వెరీ సబ్జెక్టివ్. నాకు తెలీదు, నాకైతే ఇట్ వాజ్ మోర్ ఆఫ్ లైక్ ఎ మిస్ అండ్ ఎ స్మాల్ హిట్ సమ్ ప్లేసెస్. బట్ ఫర్ ద మోస్ట్ బిట్స్ ద పీపుల్ ఇన్ ద థియేటర్ నాతో ఎవరు కూర్చున్నారు, లైక్ హూ వర్ మచ్ మోర్ ఎల్డర్ దెన్ మీ, దే వర్ ఆల్ లాఫింగ్. సో ఐ కన్సిడర్ ఇట్స్ ఎ హిట్. సో వాళ్ళు నవ్వుతున్నారు, సో ఐ విల్ కన్సిడర్ ఇట్స్ ఎ హిట్ బికాస్ మెజారిటీ పీపుల్ ఆర్ దేర్. నా ఒక్కడ ఒపీనియన్తో ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్. సో వాట్ మై థియేటర్ రెస్పాన్స్ వాజ్, ఐ థింక్ ఎవ్రీబడి వాజ్ లాఫింగ్. సో ఐ వుడ్ కన్సిడర్ దాట్ యాజ్ అ గుడ్ పార్ట్ ఓన్లీ. వెంకీ క్యామియో వచ్చేసరికి, క్యామియో కాకుండా ఎక్స్టెండెడ్ రోల్ అనే చెప్పాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ హాఫ్ నుంచి ఫుల్ అతని రోల్ ఉంటుంది. మోర్ ఆఫ్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ క్యామియో రోలే అని చెప్పొచ్చు. సో యా, ఎండింగ్కి వచ్చేసరికి లుక్, ద మూవీ డస్ నాట్ టేక్ ఇట్ సెల్ఫ్ సీరియస్లీ. వాళ్ళు సీరియస్ ఉండదు. చాలాసార్లు థర్డ్ వాల్, ఫోర్త్ వాల్ బ్రేక్ చేసుకుంటూ ఇట్లా డైరెక్ట్ కనెక్షన్తో మాట్లాడుతూ ముందు సినిమాల రిఫరెన్సెస్ తీసుకుంటూ దిస్ అ లాట్ ఆఫ్ దట్. సో ద మూవీ డస్ నాట్ టేక్ ఇట్ సెల్ఫ్ సీరియస్లీ ఇన్ మోస్ట్ పార్ట్స్, విచ్ ఇస్ ఆల్సో వై ఐ వాజ్ ఏబుల్ టు సిట్ త్రూ ద మూవీ. అంటే ఇన్ మెనీ పార్ట్స్ ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే, కరెంట్ జనరేషన్ కూడా యూనో కనెక్ట్ అవుతూ, లేకపోతే మేక్ దమ్ సిట్ ఇన్ ద థియేటర్ లాగా చాలా సీన్స్ డిజైన్ అయి ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ మేక్ యూ బ్రెయిన్ రాట్ అండ్ రన్ అవే అవుట్ ఆఫ్ ద థియేటర్ పర్సనలీ. అంతే, దట్ ఈస్ ఫర్ ద మోస్ట్ పార్ట్. సాంగ్స్ నాకు అస్సలు నచ్చలేదు. ఆల్రెడీ మనకు తెలిసిందే, సాంగ్స్ అయితే ముందు నుంచి చాలా ట్రోలింగ్ నడుస్తూ ఉండే. అండ్ ఫర్ మీ ఆల్సో ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద మూవీ. అంటే ఇట్ ఫాలోస్ ద ఓల్డ్ నరేటివ్ ఆఫ్ హౌ మూవీస్ వర్ టేకన్. అంటే మూవీస్లో చాలా సాంగ్స్ నింపేసి మనుషులు సినిమాకి వచ్చి సాంగ్స్ వినడానికి వచ్చేవారు, ఆ ఫామ్లో తీశారు. బట్ ఐ డెంట్ లైక్ ఎనీ ఆఫ్ ద సాంగ్స్, నన్ ఆఫ్ ద సాంగ్స్ వర్ గుడ్. చాలా లిరిక్స్ అయితే ఇంకా నాకు విచిత్రంగా అనిపించింది. సో ఇట్ వాజ్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ వర్ లైక్ డిస్క్రైబింగ్ ద సీన్స్ ఇన్ ద మూవీ విచ్ వర్ గోయింగ్ ఆన్. బట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ మీ. సాంగ్స్ అయితే బిగ్ నో, బిగ్గెస్ట్ నెగిటివ్ అదే. హాఫ్ టైం అక్కడే వేస్ట్ అయింది టు బీ ఆనెస్ట్.
బట్ ఎనీవేస్ యా, యాక్టింగ్ వచ్చేసరికి చిరంజీవి వాజ్ ద బెస్ట్ ఇన్ హిస్ రోల్. ఇన్ఫాక్ట్ ద హోల్ మూవీ ran బికాస్ ఆఫ్ హిమ్. హీ క్యారీడ్ ద హోల్ మూవీ విత్ హిస్ చార్మ్. నయనతార వచ్చేసరికి షీ డిడ్ వెల్ ఇన్ హర్ రోల్. అంటే స్కోప్ ఏం లేదు, తన క్యారెక్టర్కున్న స్కోప్ ఏంటి, ఒక సీరియస్ ఉమెన్ లాగా యాక్ట్ చేయాలి, విచ్ షీ డస్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ హర్ మూవీస్ దీస్ డేస్. సో తనకి స్కోప్ లేదు, తను చేసిన దాంట్లో షీ డిడ్ ప్రెటీ వెల్, ఐ షుడ్ సే. ఇంకా ఎవరున్నారు, ఇంకా సైడ్ వాళ్ళు అందరూ దేర్ ఆల్ కామెడీ మన్, దే ఆల్ యాక్ట్ ఓవర్ ద టాప్. హోల్ మూవీ ఈజ్ ఓవర్ ద టాప్, అండ్ దట్ ఈస్ ద హోల్ thing of Anil Ravipudi movie. One thing is that if you're going for this movie, you should know, మీకు తెలియాలి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, బ్రెయిన్ అంతా వాడకూడదు. దిస్ కామెడీ ఈజ్ వెరీ సబ్జెక్టివ్, వెరీ ఓవర్ ద టాప్. మీకు ఇవన్నీ ఓకే అయితే మీకు సినిమా నచ్చుతుంది, లేకపోతే యూ విల్ ఫైండ్ ఇట్ ఎ హిట్ ఆర్ ఎ మిస్ ఆర్ ఎ మిడ్ లైక్ ఐ డిడ్. బట్ యా, ఫ్యామిలీ టైం, సంక్రాంతి టైం మంచిగా వెళ్ళి చూడండి. ఐ డోంట్ థింక్ యూ విల్ ఎవర్ సీ చిరంజీవి దిస్ చార్మింగ్ అగైన్. సో డూ గో వాచ్ ఇట్. సో యా, ఐ వుడ్ సే ఇట్స్ వన్ టైమ్ వాచ్, pretty much good. That's my review for Mana Shankar Varaprasad garu. It's a bit lazy in the writing, but I think it's pretty good for a one-time watch, and just enjoy it. Don't use so much brain. Feel good and cheppanu, but time pass ante. So yeah,